everybody, welcome back to our channel. In this video, we have to learn some sentences that we are translating from Telugu to English which we used in daily life. ఈ రోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Before going to the topic, if you like this video, please you can share this to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, let's get started. For example, నువ్వు చేసింది ఆమె ఈ జన్మలో మర్చిపోలేదు, లేదా వాళ్ళు నీకు ఈ జన్మలో సహాయం చేయరు, లేదా నిన్ను ఈ జన్మలో క్షమించను. ఒకసారి ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో నువ్వు చేసింది ఆమె ఈ జన్మలో మర్చిపోలేదు. సెకండ్ వన్, వాళ్ళు నీకు ఈ జన్మలో సహాయం చేయరు. థర్డ్ వన్, నిన్ను ఈ జన్మలో క్షమించను. ఈ మూడిట్లో కూడా ఈ జన్మలో అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వన్ యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, అతను ఈ జన్మలో నీకు ఫేస్ చూపించలేడు. అతను ఈ జన్మలో నీకు ఫేస్ చూపించలేడు. ఇలా చెప్పాలనుకున్నప్పుడు హీ కాంట్ షో హిస్ ఫేస్ టు యూ ఫర్ ఎ లైఫ్ టైమ్. హీ కాంట్ షో అంటే అతను చూపించలేడు. హిస్ ఫేస్ అంటే అతని ముఖం. టు యూ అంటే నీకు. ఫర్ ఎ లైఫ్ టైమ్. ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే ఈ జన్మలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, ఆమె అన్నది ఈ జన్మలో మర్చిపోలేను. ఆమె అన్నది ఈ జన్మలో మర్చిపోలేను. దీన్ని ఇంగ్లీష్లో I can't forget what she said for a lifetime. I can't forget అంటే నేను మర్చిపోలేను. What she said అంటే ఆమె ఏం చెప్పిందో for a lifetime అంటే ఈ జన్మలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతను ఈ జన్మలో ఆ కార్ కొనలేడు. అతను ఈ జన్మలో ఆ కార్ కొనలేడు అని చెప్పాలనుకున్నప్పుడు he can't buy that car for a lifetime. He can't buy అంటే అతను కొనలేడు. that car అంటే ఆ కార్. ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే ఈ జన్మలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు ఈ జన్మలో విదేశాలకు వెళ్ళలేవు. నువ్వు ఈ జన్మలో విదేశాలకు వెళ్ళలేవు అని చెప్పాలనుకున్నప్పుడు యు కాంట్ గో అబ్రాడ్ ఫర్ ఎ లైఫ్ టైమ్. యు కాంట్ గో అంటే నువ్వు వెళ్ళలేవు. అబ్రాడ్ అబ్రాడ్ అంటే విదేశాలకు. ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే ఈ జన్మలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నిన్ను ఈ జన్మలో క్షమించను. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ వోంట్ ఫర్గివ్ యూ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఐ వోంట్ ఫర్గివ్ యూ అంటే నేను నిన్ను క్షమించను. ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే ఈ జన్మలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు నీకు ఈ జన్మలో సహాయం చేయరు. వాళ్ళు నీకు ఈ జన్మలో సహాయం చేయరు అని చెప్పాలనుకున్నప్పుడు దే వోంట్ హెల్ప్ యూ ఫర్ ఎ లైఫ్ టైమ్. దే వోంట్ హెల్ప్ యూ ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే వాళ్ళు నీకు ఈ జన్మలో సహాయం చేయరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు చేసింది ఆమె ఈ జన్మలో మర్చిపోలేదు. నువ్వు చేసింది ఆమె ఈ జన్మలో మర్చిపోలేదు. సో దీని ఇంగ్లీష్లో షీ కాంట్ ఫర్గెట్ వాట్ యూ డిడ్ ఫర్ ఎ లైఫ్ టైమ్. షీ కాంట్ ఫర్గెట్ అంటే ఆమె మర్చిపోలేదు. వాట్ యూ డిడ్ అంటే నువ్వు చేసింది. ఫర్ ఎ లైఫ్ టైమ్ అంటే ఈ జన్మలో. సో ఈ విధంగా మనం ఈ జన్మలో అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఆమె నువ్వు చెప్పినట్టే మంచి పని చేసింది, లేదా అతను నేను చెప్పినట్టే చేయాలి, లేదా మేము అతను చెప్పినట్టే అక్కడికి వెళ్ళాము. సో ఈ విధంగా 3 ఎగ్జాంపుల్స్లో కూడా చెప్పినట్టే అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, నేను నువ్వు చెప్పినట్టే వివరించాను అంటే నువ్వు ఏదైతే చెప్పావో అదే వివరించాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఎక్స్ప్లెయిన్డ్ లైక్ యూ సెడ్. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అంటే నేను వివరించాను. లైక్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినట్టే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతను నువ్వు చెప్పినట్టే చాలా ధనవంతుడు. అతను నువ్వు చెప్పినట్టే చాలా ధనవంతుడు. దీని ఇంగ్లీష్లో హీ ఈస్ వెరీ రిచ్ లైక్ యూ సెడ్.
హీఈస్ వెరీ రిచ్ అంటే అతను చాలా ధనవంతుడు. లైక్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినట్టే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నేను చెప్పినట్టే వండావు. నువ్వు నేను చెప్పినట్టే వండావు అని చెప్పాలనుకున్నప్పుడు యూ కుక్డ్ లైక్ ఐ సెడ్. యూ కుక్డ్ అంటే నువ్వు వండావు. లైక్ ఐ సెడ్ అంటే నేను చెప్పినట్టే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మేము చెప్పినట్టే చేశారు. వాళ్ళు మేము చెప్పినట్టే చేశారు. సో దీని ఇంగ్లీష్లో దే డిడ్ లైక్ వీ సెడ్. దే డిడ్ అంటే వాళ్ళు చేశారు. లైక్ వీ సెడ్ అంటే మేము చెప్పినట్టే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేము అతను చెప్పినట్టే అక్కడికి వెళ్ళాము. మేము అతను చెప్పినట్టే అక్కడికి వెళ్ళాము. సో దీని ఇంగ్లీష్లో వి వెంట్ దేర్ లైక్ హీ సెడ్. వి వెంట్ దేర్ అంటే మేము అక్కడికి వెళ్ళాము. లైక్ హీ సెడ్ అంటే అతను చెప్పినట్టే. సో ఈ విధంగా మనం చెప్పినట్టే అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా, లేదా వాళ్ళతో మాట్లాడడం అవసరమా, లేదా ఈ సమయంలో ఇక్కడికి రావడం అవసరమా? ఈ మూడిట్లో కూడా అవసరమా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వన్ యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ జాబ్ తెచ్చుకోవడం అవసరమా. జాబ్ తెచ్చుకోవడం అవసరమా అని అడగాలనుకున్నప్పుడు ఈజ్ ఇట్ నెససరీ టు గెట్ ఏ జాబ్. ఈజ్ ఇట్ నెససరీ అంటే అవసరమా. టు గెట్ ఏ జాబ్ అంటే జాబ్ తెచ్చుకోవడం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ నీ బైక్ అమ్మడం అవసరమా. నీ బైక్ అమ్మడం అవసరమా. ఈజ్ ఇట్ నెససరీ టు సెల్ యువర్ బైక్. ఈజ్ ఇట్ నెససరీ అంటే అవసరమా. టు సెల్ యువర్ బైక్ అంటే నీ బైక్ అమ్మడం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి తెలియజేయడం అవసరమా. ఆమెకి తెలియజేయడం అవసరమా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెససరీ టు ఇన్ఫార్మ్ హర్. ఈజ్ ఇట్ నెససరీ అంటే అవసరమా. టు ఇన్ఫార్మ్ హర్ అంటే ఆమెకి తెలియజేయడం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ ఈ సమయంలో ఇక్కడికి రావడం అవసరమా. ఈ సమయంలో ఇక్కడికి రావడం అవసరమా అని అడగాలనుకున్నప్పుడు ఈజ్ ఇట్ నెససరీ టు కమ్ హియర్ ఎట్ దిస్ టైమ్. ఈజ్ ఇట్ నెససరీ టు కమ్ హియర్ అంటే ఇక్కడికి రావడం అవసరమా. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయంలో. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆమెతో మాట్లాడడం అవసరమా. ఆమెతో మాట్లాడడం అవసరమా. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.